హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనమైతే అన్నవరం ముచ్చట్లన్నీ మాట్లాడేసుకుందాం. సో నేనైతే హైదరాబాద్ నుంచి వెళ్తున్నా. ఇంకా మెట్రో ఎక్కేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. అక్కడి నుంచి ట్రైన్ వచ్చేసి ఇది విశాఖ ఎక్స్ప్రెస్. టైం కరెక్ట్గా గుర్తులేదు, అరౌండ్ 4:30 to 5 అనుకుంటా. సో ఇంకా ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ కూడా మంచిగా స్టార్ట్ అయిందనమాట. జర్నీలో ఏం ప్రిపేర్ చేసుకున్నా లేకపోయినా స్నాక్స్ అయితే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానమాట నేను. ఇంకా లేకుంటే జర్నీ అంతా బోర్ కొడుతుంది నాకు. అందుకే చాక్లెట్లు, లేస్, చిప్స్ అన్నీ తెచ్చేసుకున్నాము. ఇంకేముంది, జర్నీ స్టార్ట్ అయింది. కొంచెం గ్యాప్ ఇచ్చి తినడం అయితే స్టార్ట్ చేశాను. మంచిగా సన్సెట్ ఉంది, వ్యూ చూసుకుంటూ తిన్నాను. ఒక కవర్ నిండా స్నాక్స్ తెచ్చుకున్నా. ఇవి చూడంగానే కొనకుండా అస్సలు ఉండలేము కదా జర్నీస్లో అయితే. నాకైతే అవి చూడంగానే నోరూరిపోయాయి. ఇదైతే పచ్చిమిర్చి ఇచ్చేసాడు, అయినా కూడా తిన్నాను అనమాట. టేస్ట్ బాగున్నాయి. ఇంకా డిన్నర్ టైం కూడా అయిపోయింది. సర్కార్ షోకి రీసెంట్గా నేను చాలా బాగా చూస్తున్నా అనమాట. తర్వాత ఇంకా రోటీ, పన్నీర్, కాజు కర్రీ, వెజ్. గుడికి వెళ్తున్నాం కాబట్టి తినేసి ఇంకా మంచిగా పడుకునేసాము. ఇంకా మార్నింగ్ అరౌండ్ 5:30కి మనం అన్నవరం అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడి నుంచి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే చెప్తున్నాను, ఇక్కడి నుంచి ఏంటంటే పక్కన ఇట్లా బస్సెస్ ఉంటాయి కొండపైకి వెళ్ళడానికి. మీకు కొండపైన రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి అనమాట. ఇది జస్ట్ 10 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు మనకి పైకి వెళ్ళడానికి. కాకపోతే కొంచెం లేట్గా తీస్తారనమాట అందరు ఎక్కాక. ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంత బాగుందో అసలు మార్నింగ్ చూడ్డానికైతే. క్లైమేట్ అంతా చాలా బాగుంది. ఇంకా మనకి రూమ్స్ కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవాలన్నమాట. ఇక్కడ టోకన్స్ అవి ఇస్తారు. తర్వాత పక్కన కూడా ఇంకో బిల్డింగ్ ఉంటుంది. 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి నాన్ ఏసీ అండ్ ఏసీ. ఒకటి 200 కాస్ట్, ఏసీ అయితే 500 అనమాట 24 అవర్స్కి. తర్వాత అయితే ఇంక మేము రెడీ అయిపోయి మంచిగా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడి నుంచి పంపా రివర్ వ్యూ అయితే చాలా బాగుంది. నాకు మంచిగా ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట. ఇప్పుడు నేను చూపించేది ఇదేంటంటే, దీని మీద సన్ రైజ్ పడినప్పుడు కరెక్ట్గా అప్పుడు టైం ఎంత అవుతుందో చూపిస్తుంది. నేను కూడా చెక్ చేశాను, అక్కడ అరౌండ్ 8:10, 8:15 అవుతుంది. వాచ్లో చూస్తే కూడా అంతే ఉన్నిందనమాట. అక్కడి నుంచి ఇంకా గోశాలకు కూడా వెళ్ళిపోయాం. ఇప్పుడు దర్శనం అంతా అయిపోయింది ఆల్రెడీ. టెంపుల్లోకి ఫోన్ అలో ఉండదు కాబట్టి నేను అదేం షూట్ చేయలేదు. ఇవంతా టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్నాయన్నమాట, అక్కడ షూట్ చేస్తున్నాను. ఇంకా దర్శనం విషయంకి వస్తే 200 రూపీస్ టికెట్ ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళాక. అది తీసుకుంటే మనల్ని గర్భగుడిలోకి పంపిస్తారు. మంచిగా దేవుడిని దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. పూజారి కూడా మంచిగా పూజ చేసి పంపిస్తాడు. దానికి ఒక టికెట్కి ఒక ప్రసాదం కూడా ఫ్రీ ఉంటుంది. సో తర్వాత ఇంకా దర్శనాలు అన్నీ తిరగడం అయిపోయాక అక్కడే మనకి ఉదయాన్నే ఇట్లా ఫ్రీగా ఫుడ్ కూడా పెడుతున్నారు. పులిహోర అండ్ దద్దోజనం పెట్టారనమాట, అదే తినేసాము. ఇంకా ఎండ అయితే మామూలుగా లేదు. సో ఇంకా బయట జ్యూస్ షాప్ ఉంది, అక్కడ జ్యూస్ కూడా తాగేసి మళ్ళీ వచ్చి ఇంకా ప్రసాదాలు తీసుకోవాలి కదా. అన్నవరం ప్రసాదం చాలా ఫేమస్. నేనైతే ఎప్పటి నుంచో నిందో నాకు తినాలి అని. ఫైనల్గా ఇప్పటికైతే కుదిరింది. మేమైతే చాలా ప్రసాదాలు తీసుకున్నాం అందరికీ ఇవ్వడానికి అండ్ ఇంటికి కూడా తీసుకొని రావడానికి. నాకు ఆ టైంలో కొంచెం వేడి చిరాకు గురింది, అంత తినాలనిపించలేదు. బట్ ఇంటికి వచ్చాక తిన్నాను, ఎంత బాగుందో అసలు. అందుకే అంత క్రేజు. ఇంకా నార్మల్గా అక్కడే కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. అక్కడే ఇంకా దేవుడికి కావాల్సిన కొన్ని దారాలు అవి తీసేసుకున్నాము. ఎండ చూడండి అసలు మామూలుగా లేదు. ఇంకా ఆఫ్టర్నూన్ భోజనం విషయానికి వస్తే అక్కడే ఫ్రీగా అన్నదానం జరుగుతుంది. నేనైతే ఎవరన్నా వెళ్తే మస్ట్ విజిట్ అని చెప్తాను. ఎక్కడ తినొద్దు, ఇక్కడికే వచ్చి తినండి. టేస్ట్ అయితే నిజంగా అంత బాగున్నాయి. ఎంతమంది వస్తున్నా అందరికీ పెడుతూనే ఉన్నారనమాట కంటిన్యూస్గా. మెయిన్ అయితే సాంబార్ అసలు నెక్స్ట్ లెవెల్. ఫుల్గా తినేసాము. ఇంకా తినేసి తర్వాత ఇక్కడ వాహనశాల అని ఉన్నిందనమాట. అంటే దేవుడిని ఊరేగింపుకి చేస్తారు కదా, అవన్నీ చూసుకొని ఇంకా పంపా రివర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. మేము వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్నాయి, సో దిగనివ్వట్లేదు అని చెప్పారు. అయినా కూడా సరేలే జస్ట్ దూరం నుంచి అన్న చూద్దామనేసి వెళ్ళాము. దూరం నుంచి బాగానే ఉంది అండ్ చాలామంది దిగుతున్నారు కూడా. మేము ఇంకా మంచిగా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఓవరాల్గా చెప్పాలంటే అంతా బాగుంది. బట్ కొంతమంది పూజారులు ఏంటంటే మనీ డిమాండ్ చేస్తున్నారు పూజలు చేసేటప్పుడు. అదొక్కటే నాకు నచ్చలేదు, మిగతా అంతా చాలా బాగుంది. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.